పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. అనుశ్రీ, ఈ రోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు, ఇటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే రేపటి నుంచి పూర్తిగా ఇప్పటికే రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే మరికొన్ని ప్రాంతాల్లో వేసవిని తలపించేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే రేపటి నుంచి వర్షాలు పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో, వాయువ్య బంగాళాఖాతంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే కనుక ఋతుపవనాల్లో కూడా చురుకుదనం మొదలై పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతోంది. ఈ రోజు నుంచి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి వర్షాలు క్రమంగా పుంజుకునేటువంటి వాతావరణం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 13వ తేదీన వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పూర్తిగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాలతో పాటు కలిపి ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున వర్షాలు ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తీరం వెంబడి గాలుల వేగం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి మాత్రమే కాకుండా మైదాన ప్రాంతాల్లో కూడా గాలుల తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. అనుశ్రీ, థ్యాంక్ యూ అనిల్.